ప్రస్తుతం మనతో పాటు విహెచ్పి నాయకులు చెట్ల వెంకటేష్ గారు ఉన్నారు. వెంకటేష్ గారు, అంటే వరుసగా జరుగుతున్నటువంటి దాడులు కావచ్చు, ఈరోజు మీ నియోజకవర్గంలో చాలా పురాతనమైనటువంటి ఆలయం, ఇక్కడ రోడ్డు పైననే ఉన్నటువంటి ఈ ఆలయంలో కూడా సుమారు 10-10:30కి జరిగింది అంటున్నారు. సో విహెచ్పి ఏ విధంగా చూస్తుంది? దీన్ని ఖచ్చితంగా హిందువులపై దాడిగానే భావిస్తున్నాను. ఎందుకంటే ఈ షాద్ నగర్ లో తెలంగాణలో పోలీస్ వ్యవస్థ నిద్రలో ఉన్నది. దాడి చేస్తున్నవాడు ఎవడో పిచ్చోడనో వాడు ఏదో మతి స్థిమితం లేనోడు అని చెప్పి కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది మేము హిందూ అయిన తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఫస్ట్ వాడు ఎందుకు వాని ఇంటెన్షన్ ఏంది, వాడు ఏ ఉద్దేశంతో ఇప్పుడు గుడి పైన దాడి చేసిండు అని చెప్పి మీరు పూర్తిగా నిష్పక్షపాతంగా చేయాల్సిన మీరు పోలీసు వ్యవస్థ ఈరోజు ఒక వర్గానికి మీరు కొమ్ము కాసే విధంగా ఉన్నది. ఈ రోజు హైదరాబాద్ లో చూసినాం 4 సంఘటనలు జరిగినాయి. ఏ ఒక్క సంఘటనలో డైరెక్ట్ విగ్రహాలు వచ్చి గుళ్ళోకి వచ్చి విగ్రహాలను తంతుంటే కూడా ఈ రోజు పోలీసు వ్యవస్థ దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అది హిందువులనే సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. తప్పు చేసినవానికి మీరు ఎందుకు శిక్ష చేస్తలేరు? ఇలాంటి ఒక మతపరమైన గుళ్ళపైన దాడి చేసినప్పుడు వాడిని ఎన్కౌంటర్ చేస్తే ఇంకో 100 మంది 1,00,000 మంది భయపడతారు. ఇది భారతదేశం సెక్యులర్ కంట్రీ, అన్ని మతాలు అన్ని కులాలు ఒకటన్నప్పుడు ఇలాంటి ఒక వర్గం పైనే గుడి మీద దాడి జరుగుతుంటే ఇది ఏ విధంగా సెక్యులర్ కంట్రీ అంటారు? ఈ రోజు రాజకీయ నాయకులు ప్రతి ఒక్క హిందూ ఆలోచించాలి. ఓన్లీ హిందువుల పైన పిచ్చోళ్ళు దాడి చేస్తారా? హిందూ గుళ్ళ పైన దాడి చేస్తారా? వేరే దర్గాలు కనిపిస్తలేవు, వేరే చర్చలు కనిపిస్తలేవు, ఏం కనిపిస్తలేవా? పిచ్చోడు అన్నప్పుడు అన్ని కనిపించాలి కదా, ఓన్లీ హిందూ గుళ్ళే కనిపిస్తాయా? ఒక్కసారి ఆలోచన చేయండి హిందువులారా. ఇంకా మనం ఇదే కప్పు పుచ్చుకునే విధంగా పోతే ఇప్పుడు గుడి పైన దాడి జరిగినప్పుడు అందరు వస్తారు, ఇక పెద్ద మనుషులు అందరూ వచ్చి నేను కట్టిస్తా, ఎవడో వాడి పాపన వాడిని అని అంటారు. ఎన్నిసార్లు ఈ రోజు మనం ఈ విధంగా మనం భావిస్తాం? ఎన్నిసార్లు ఇలాగనే మనం కప్పిపుచ్చుకుంటాం? తప్పు చేసిన వాడికి ఖచ్చితంగా శిక్ష పడాలి. వాడిని పట్టుకున్నంత వరకు గ్రామస్తులు గాని, మేము హిందూ అయిన విశ్వ హిందూ పరిషత్ గాని ఎవరు మేము కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. వాడు 100% కావాలని గుడిని కూలగొట్టాలనే ఉద్దేశంతోనే ఇక్కడికి లోన్కి వచ్చిండు. వెహికల్ వస్తాడు, స్పీడ్ వచ్చి తగిలితాడు, స్పీడ్ వస్తాడు. సీసీ కెమెరాల్లో క్లియర్ గా కనిపిస్తున్నది. వాడు వాంటెడ్లీ ఖచ్చితంగా గుడి పైన దాడి చేయాలనే ఉద్దేశంతోనే వాడు వచ్చిండు. పోలీసులకు మేము ఒకటే కోరుకుంటున్నాం, వాడి దాడి జరిగిన వానికి కఠినంగా శిక్షించాలి. మీరు వాడిని కప్పిపుచ్చే ప్రయత్నం చేయకండి. చేస్తే మాత్రం హిందువులు నిద్ర లేస్తే ఏ పోలీసు వ్యవస్థ ఆగదు, ఏ గుడిలో ఏ విధమైన పోలీసు వాళ్ళకి ఎట్లాంటి రక్షణ ఉండదని నేను చెప్తున్నా. మేము శాంతియుతంగా అందరూ మంచిగా ఉండాలి, అన్ని మతాలు మంచిగా ఉండాలి అనే కోరుకునే హిందువులపైనే దాడి జరుగుతుంటే గమనిస్తున్నారు అందరు హిందువులందరూ. ఏ క్షణాన బయటికి వచ్చిన రోజు మీ ఇలాంటి కమ్యూనిస్ట్ చర్యలకు ముగింపు కలుగుతుందని చెప్పి ఈ ముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను.